హలో వేవర్స్, ఇప్పుడు మనం చూస్తున్నది రాయలసీమలోనే అతి పెద్ద బస్ స్టాండ్ తిరుపతి బస్ స్టాండ్. ఇక్కడ తిరుమలకి వెళ్ళే బస్ స్టాండ్ ఒకటి ఉంది. తర్వాత దీని బ్యాక్ సైడ్ శ్రీహరి బస్ స్టాండ్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీనివాస బస్ స్టాండ్. ఇక్కడ నుండి అనంతపురం, కర్నూలు, కడప, గుత్తి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా మొదలగు సుదూర ప్రాంతాలకి బస్సులు వెళ్తాయి. ఇక్కడ మంచి విశాలమైన వెయిటింగ్ హాల్, కంఫర్ట్ సిట్టింగ్, మన లగేజ్ పెట్టుకోవడానికి బాగా స్ట్రాంగ్ గా ఉండే లాకర్స్, ఇలా టాయిలెట్స్, ఇలా ఉచిత మంచినీరు, ఇలా చాలా గొప్పగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాంటీన్లు కూడా ఉన్నాయి, భోజన వసతి కల్పిస్తారు. బ్యాక్ సైడ్ మనకు శ్రీహరి బస్ స్టేషన్ అని చెప్పాను కదా, ఇది శ్రీహరి బస్ స్టేషన్. ఇది శ్రీహరి బస్ స్టేషన్ నుండి ఎక్కువ విజయవాడ వైపు బస్సులు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, ఇంకా సూలూరుపేట, నెల్లూరు, గూడూరు ఇలా మొదలగు ప్రాంతాలకి ఇక్కడ నుండి బస్సులు బయలుదేరుతాయి. జస్ట్ మనం శ్రీనివాస బస్ స్టాండ్ బ్యాక్ సైడే. ఇక్కడ చూడండి, మన మొబైల్ ఫోన్స్ దొంగిలించకుండా ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా, ఛార్జింగ్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ దీనిలో పెట్టేసి ప్లగ్ పెట్టేసి మనం ఏదైనా ఉంటే లాక్ వేసుకోవచ్చు. లాక్ వేసుకొని ఇక్కడే మనం మొబైల్ దగ్గర కాపలా కాయకుండా అలా పక్కకు వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఆ సౌలభ్యం కల్పించారు. ఇలా శ్రీహరి బస్ స్టాండ్ బయట వైపు చూస్తే అంతా టెంపుల్ లుక్ డిజైన్ కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే శ్రీవారి భక్తులు ఎక్కువ వస్తుంటారు మన తిరుపతికి, అందుచేత ఇది చాలా బాగుంది. ఇక్కడ మనకి ఏటీఎం సెంటర్స్ కావాలంటే మీ శ్రీహరి బస్ స్టాండ్ ఇలా దీనికి సౌత్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఏటీఎంస్, బోల్డ్ అండ్ ఏటీఎంస్, అన్ని బ్యాంకుల ఏటీఎంస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 2 వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు. 2 వీలర్స్ ఇక్కడ సీసీ కెమెరా అంతా ఉంటుంది కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా బయటకు వస్తే ఇక్కడ ఖరీదైన హోటల్స్, మనకు పెద్ద పెద్ద హోటల్స్ కనపడతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఈ రోడ్డు గుండా మనకు రైల్వే స్టేషన్ జస్ట్ 1 కిలోమీటర్, గోవిందరాజ స్వామి టెంపుల్ వస్తుంది, అది 2 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఇంకా తిరుచానూరుకి వెళ్ళొచ్చు ఈ రూట్ ద్వారా. ఇలా చాలా ఇక్కడ పెద్ద ఖరీదైన హోటల్ ఉంటాయి. ఇప్పుడు మనం మొట్టమొదటి శ్రీనివాస బస్ స్టేషన్ పక్కనే ఏడుకొండల బస్ స్టేషన్ ఉంటుంది. తిరుమల పుణ్యక్షేత్రానికి ఎవ్రీ 5 minutes ఒక బస్ స్టేషన్ బస్సు బయలుదేరుతుంది. ఏసీ బస్సులు ఉంటుంది, నాన్ ఏసీ బస్సు ఉంటుంది. మీ కంఫర్ట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి ఖరీదైన బస్సులు ఉంటాయి, కాస్త చౌకైన బస్సులు ఉంటాయి. ఇలా ఇక్కడ ఈ బస్ స్టాండ్ చాలా విశాలంగా మంచి కంఫర్ట్ సిట్టింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గరుడవారిది ఫ్లైఓవర్ ఇక్కడే. ఇది కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతి ట్రాఫిక్ తగ్గించడానికి నిర్మించారు. ఇలా జస్ట్ ఈ 3 బస్ స్టాప్లకి ఇక్కడ సౌత్ సైడ్ ఒక బయటకు వెళ్ళడానికి దారి ఉంది. ఇలా మనం బయటకు వెళ్ళగానే ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది అనమాట. ఇలా వెస్ట్ సైడ్ వ్యూ, ఇలా నార్త్ సైడ్ ఇలా వచ్చి ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు దగ్గర మనకి 4 వీలర్స్, 2 వీలర్, 3 వీలర్స్ మన వెహికల్స్ లభిస్తాయి. ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తే 4 వీలర్ ఇక్కడ బాడుకు మాట్లాడుకొని చిన్న చిన్న టెంపుల్, చుట్టుపక్కల టెంపుల్ కు, అలిపిరి, కపిల్ తీర్థం, జూ పార్క్ కి వెళ్ళాలంటే ఇక్కడ మనం మాట్లాడుకొని 4 వీలర్స్ చూడండి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి, తీసుకువెళ్తారు అక్కడ మనకి. సో తక్కువ మంది ఉంటే ఇంకాస్త ముందు సైడే ప్యాసింజర్ ఆటోలు ఉంటాయి. చిన్న చిన్న ఆటోలు ప్రైవేట్ గా మాట్లాడుకొని తీసుకెళ్లొచ్చు. ఇంకా కాదని టౌన్ సర్వీస్ ఉంటాయి, ఫ్రీ బస్సులు కూడా వస్తుంటాయి. ఈ దారి ఉంది కదా, ఈ దారి ఒకప్పుడు చాలా బిజీగా ఉండేది. తర్వాత ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత పూర్తిగా ఈ దారి గుండా బండ్లు పోవడం అన్ని మానేసి కేవలం పబ్లిక్ మాత్రమే నడుస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఈ దారి గుండా వస్తుంటారు. బస్ స్టాండ్ కి ఈ రోడ్డు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్కువ ట్రావెల్ సర్వీస్ ఉంటాయి. ఈ ట్రావెల్ సర్వీసులు మనం ఏవైనా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, బస్సులు బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఉంటాయి. కాస్త లో బడ్జెట్ ఉన్న వాళ్ళు ఈ రోడ్లోకి వస్తే చాలా చౌకగా కొన్ని లాడ్జీలు ఉంటాయి, ఖరీదైన లాడ్జెస్ ఉంటాయి. ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కాస్త ఆకలి తీర్చుకోవడానికి, ఇలా స్వీట్ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, ఇలా చాలా వసతులు ఉండే ఈ దారిది, రోడ్ ఇది. అటు సైడ్ నుంచి మనకు బోల్డ్ అన్ని వెహికల్స్ లభిస్తాయి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా అన్నిటికీ ఈ రోడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బస్ స్టాండ్ కు దగ్గర
మనకు టెంపుల్స్ కి వాళ్ళ ఇతర చోట్లకు వెళ్ళేదానికి ఇక్కడ వెహికల్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ లాడ్జెస్ కూడా చాలా ఖరీదు తక్కువగా ఉంటాయి. ఇక్కడ యొక్క మన లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ స్ట్రీట్ ఉంది కదా, స్ట్రీట్ మొత్తం లాడ్జెస్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ మంది నార్త్ సైడ్ వాళ్ళు ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. ఇంకా చాలా భక్తులతో కిటకిటలాడుతుంది ఏరియా ఇది. ఈరోజు కాస్త తక్కువ మంది కనపడుతున్నారు, భక్తులు తక్కువ మంది వచ్చినట్టున్నారు. తిరుపతి కాస్త ఖాళీగా కనపడుతుంది. సో ఇదండి, వీడియో నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతుంటాను. జై హింద్, జై భారత్.